చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇది ఒక మారుమూల గ్రామం. అలాంటి గ్రామానికి మీ ఛానల్ అందరూ ఆర్టీవీ అవని వివిధ రకాల ఛానల్ వచ్చి మొట్టమొదట మా ఊరి ఛానల్ వచ్చి మా 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 కళ్యాణం వల్ల ఈ ఊరికి చాలా చాలా పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన ట్రెండ్ అవుతున్న పేరు సుందరపేట. సుందరపేటకి పేరు తెచ్చాడు మా అబ్బాయి. చాలా సంతోషకరమైన విషయం, చాలా సంతోషకరమైన విషయం. చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పండి. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ గ్రామంలో సుందరపేటకి ఒక పేరు తెచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ భోగాపురం ఉత్తరాంధ్ర కాకుండా ఆల్ ఆంధ్ర, ఆల్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఒక బిగ్ బాస్ రైన్ గెలవడం నాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీ గ్రామ వాస్తవ్యులు ఈ విధంగా? అంత బాగా ఎంత కల్లోనైనా ఊహించలేదు, కానీ ఎంత ఎంత తాయి కత్తడని అంత అంత బాగా ఆడాడు. బాగున్నది, బాగా మంచిది. మా చెల్లి ఎలా అనిపిస్తుంది? ఏంటి ఎంతగా అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. చూస్తూ ఉంటే జనాలంతా నీరాజనం పలుకుతున్నారు. ఎలా చూడాలి ఇదంతా? ఈ హ్యాపీనెస్ నేను తట్టుకోలే. చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీగా అనేది అవధులు అనేవి లేవన్నమాట. ఒక కామనర్ నేను సక్సెస్ చేసింది. కామనర్స్ అందరు విజయం. ఇది తన ఒక్కడి విజయమే కాదు, ప్రతి కామనర్ విజయం ఇది. తన హార్డ్ వర్క్, తన జెన్యూనిటీ అసలు అసలు చెప్పలేము. ఇంకా అంత బాగా ఆడాడు, అంత బాగా గెలిపించారు కూడా. చాలా థ్యాంక్స్ చెప్తాను. ప్రతి తెలిసిన వాళ్ళు రిలేటివ్స్, ఫ్రెండ్సే కాకుండా తెలియని వాళ్ళు చాలా మంది గెలిపించారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. చాలా 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 అందరికి చాలా ధన్యవాదాలు. ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా చాలా ధన్యవాదాలు అందరికి. అందరూ బాగా సపోర్ట్ చేశారు, బాగా గెలిపించారు. మా బాబుతో పాటు అందరూ సెలబ్రిటీలే. మా బాబుని గెలిచిన సెలబ్రిటీ కాదు, మా బాబుని గెలిపించిన కూడా సెలబ్రిటీలే. చాలా 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 ఆనందం బాబు, చాలా సంతోషంగా ఉంది. అందరికి చాలా 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 థ్యాంక్స్. చాలా బోల్డ్, చాలా థ్యాంక్స్. ఎంత చెప్పినా తక్కువే. మా కళ్యాణ్ గెలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. కానీ ఓట్లు వేసిన వాళ్ళు అందరూ గెలిపించినందుకు మా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉందండి. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఏంటి మన నుంచి కూడా చూస్తూనే ఉన్నారు కదా, 3 రోజుల నుంచి కూడా మీరు కంటిన్యూ మాట్లాడుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఆనందం మేమేం చేస్తాం, మనకేం మాట్లాడలేము. మేము మా బాబు గెలిచారు, మాకు అదే సంతోషం. కళ్యాణ్ పడాలా పిల్లడు మంచివాడు, బాగా గెలిచాడు. మా ఊరికి చాలా పేరు తెచ్చాడు. అది మాకు అందరికి సంతోషం. మా ఊరికి అందరికి ఓటేసి గెలిపించారు. మధ్య కొడుకు అవుతాడు. మాకు చాలా సంతోషంగా ఉందండి. మా ఊరు కప్పు తీసుకుని వచ్చాడు. హ్యాపీగా ఫీల్ అవుతాను. ఊరంతా సంబరాలు చేసుకుంటాను. మా మనోడు గెలిచాడు, మాకు చాలా ఆనందం, మాకు సంతోషం. మా మేనోడు గెలిచాడు, మాకు ఆనందం ఉంది. కప్పుతో మా ఊరు రావాలని కోరుకుని అలాగే వచ్చాడు. మాకు ఎంతో సంతోషం ఉంది. మనం సాధించాం ఈ రోజు. మేము ఎంతో ఆనందంగా ఉంది మాకు ఈ రోజు. సో పడాల కళ్యాణ్ వాళ్ళ మేనత్ అంట ఉన్నారు, ఆడితో కూడా మాట్లాడు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మీ మేనల్లుడు ఎంత ఘన విజయం సాధించాడు, ఎలా అనిపిస్తుంది? ఏంటి ఇదంతా? ఆనందంగా ఉంది. అందరూ సపోర్ట్ చేశారు. అందరూ బయట వాళ్ళు అందరూ బాగా చేశారు. చుట్టాలు అందరూ బాగుంది. అందరూ బాగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. చాలా బాగా చేశారు. సరే, పడాల కళ్యాణ్ వాళ్ళ చిన్నమ్మ కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, మీ మనవడు విజయం సాధించాడు కదా, ఎలా అనిపిస్తుంది? మీ మనవడు విజయం ఎలా చూస్తారు? మీ అమ్మ చాలా పేరు తెచ్చాడు అని చెప్పు. చాలా పేరు తెచ్చాడు మా అక్క మనవడు. చూసాం కదా, ముసలి వాళ్ళకి కూడా ఆనందాలకైతే అవదలేవని చెప్పాలి. చాలా ఆనందంలో మెలిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. గ్రామస్తులు అంతా కూడా చూడొచ్చు. యువతలు అలాగే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరిలో కూడా ఈ రోజు ఒక పండగ వాతావరణం అయితే ఈ గ్రామంలో నెలకొందని చెప్పాలి. ఇదే గ్రామంలో ఇంకా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎలా చూడాలి, ఏంటి ఈ భారీ విజయాన్ని ఏ విధంగా చూస్తున్నారమ్మా? చెప్పండి. ఆల్రెడీ మీరు కనీసం మాట్లాడడం కూడా మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తున్నా. చెప్పండి. ఫీల్ అవుతున్నాం మేము. మాదైతే మా అమ్మ వాళ్ళ ఊరు ఇది, మా అత్త వాళ్ళ ఊరు తాడుతూరు. మేము ఈ విజయాన్ని కల్లారా చూడడానికి వచ్చాం ఇక్కడికి. మా సుహాన్స్ గడు కూడా చాలా ఫ్యాన్. మా అమ్మ అవుతారు వీడికి, నాకు తమ్ముడు అవుతాడు. బాబు, మీ మామయ్య వచ్చాడు కదా, ఎలా చూడాలరా? అబ్బాయి సిగ్గుపడుతున్నాడు, చిన్నపిల్లడు కదా. చెప్పండి పెద్ద, ఎలా చూడాలి, ఏంటి ఈ విజయాన్ని? ఇది ఒక విజయం కాదు, ఈ ఊరు మొత్తం కూడా చాలా కష్టపడ్డారు. తర్వాత మన తెలుగు ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మన కళ్యాణ్ పడాలని ఇలా ఓటింగ్ చేసి సపోర్ట్ చేసి
ఈరోజు విజయం అందరికీ కూడా ఇది అంకితం. మన తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నారు, రాష్ట్రాల్లో ఉన్న ఎక్కడ ఉన్నా సరే మన తెలుగు ప్రజలు సపోర్ట్ చేయడం వల్ల మన కళ్యాణ్ పడాలి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడు. కాబట్టి ఈ విజయం ఒక్కరిది కాదు సొంతం, ఇది తెలుగు ప్రజల విజయం. నాన్న అమ్మ కృషి, అందరూ వాళ్ళ తమ్ముడు చాలా కష్టపడ్డారు, ఈ గ్రామ ప్రజలందరూ కూడా కష్టపడ్డారు. తర్వాత ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా ఈ తెలుగు ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన ఈ కళ్యాణ్ పడాలి సపోర్ట్ చేశారు. ఇంకా యువకులు కూడా ఉన్నారు, యువకులతో కూడా మాట్లాడారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ రోజు మీ గ్రామ యువకులు వచ్చారు, చూస్తూ ఉంటే ఇంత ఘన విజయం సాధించాడు, చూస్తూ ఉంటే వీళ్ళంతా కూడా ప్రజా విజయం అంటే కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉండేది. అంత ఎలా చూడాలి? ఇది నిజంగా ప్రజా విజయం అనుకోవాలి. ఇది వన్ టైప్ ఆఫ్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా జరిగింది కాబట్టి మా మిత్రుడైన పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ లో విన్నర్ అయ్యి ఈ ప్రాంతానికి మంచి పేరు తెచ్చాడని మేము భావిస్తున్నామండి. ఎందుకంటే ఎంతో మంది సెలబ్రిటీలు కోటీశ్వరులతో పోటీ పడి ఒక సామాన్యుడు పేదింటి వాడు బయటకు వచ్చి ఈ రోజు విన్నర్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ జనాలు చూస్తే మీకు అర్థం అవ్వాలి మా మిత్రుడు ఎంత ఘన విజయం సాధించాడనేది మీకు తెలుసు. అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ రోజు చూస్తూ ఉంటే? మీ తోటి స్నేహితులు ఈ రోజు ఇంత ఘన విజయం సాధించి మీ ఊరు ఇచ్చారు, ఇదంతా కూడా ప్రజా విజయం అంటున్నారు. ఎంతో మంది సెలబ్రిటీల మధ్య నుంచి ఎగ్గుకుంటూ ఈ రోజు వచ్చి ఘన విజయం సాధించి ఎలా చూడాలి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అందరూ గెలిపించారు, అందరూ ఓట్లేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇంకా మాట్లాడడానికి ఉన్నారు. గత 3 రోజులుగా పూర్తిగా ఈ యొక్క స్టేజ్ కి సంబంధించి కానీ ఏర్పాట్లకు సంబంధించి కానీ ప్రతిరోజు కూడా దగ్గరుండి చూసుకున్నటువంటి వ్యక్తి ఈయన. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం వచ్చేది. ఈ రోజు ఈ యొక్క దీనికి సంబంధించి ఈ రోజు ఎంత ఘనంగా ఈ స్టేజ్ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అన్ని కూడా దగ్గరుండి చూసుకుని ప్రతి ఒక్కరు కూడా ఏది కావాలి, ఏం చేయాలి, ప్రతి ఒక్కరు అడిగి తెలుసుకున్నటువంటి వ్యక్తి అయితే ఉన్నారు. ఆ వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది అండి? గత 3 రోజులుగా అంతా కూడా మీరు తీవ్రంగా కష్టపడినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, ఎలా చూడాలి? చాలా సంతోషం అండి. ఎందుకంటే ఇలాగా ఎంత వాతావరణం పండుగ వాతావరణం అనుకుంటున్నాం. ఇంత ఘనంగా అక్కడ మా హైవే నుంచి ఇక్కడ మా ఊరి దాకా ఊరేగింపు కార్యక్రమం, అలాగే జనాల ప్రేక్షకులు అభిమానులు కూడా చాలా మంది వచ్చారు. చాలా సంతోషం. ఊరేగింపు కూడా బాగా జరిగింది చక్కగా. ఇప్పుడు స్టేజ్ దగ్గరికి వెళ్తున్నారు, చాలా సంతోషంగా. ఎందుకంటే మా ఊరు రావడం కప్పు రావడం చాలా సంతోషంగా ఉంది. అందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రజలందరూ ఓట్లేసి చక్కగా కప్పు గెలిపించారు. చాలా సంతోషం అండి. ఇంకా వాతావరణం ముందుకు ఉంది, ఇంకా చాలా జరుగుతుంది. ఇంకా స్టేజ్ దగ్గరికి వెళ్తారు, ఇప్పుడు ఊరేగింపు అయింది, ఇంకా వెళ్తారు. చాలా ఘనంగా ఉంటుంది, సంతోషకరం అండి కప్పు రావడం. సో చూసాం కదా, చాలా సంతోషకరంగా అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే ఒకవైపు గ్రామానికి సంబంధించిన యువకులు, అలాగే చుట్టాలు, బంధువులు, అలాగే ప్రజలు, ఈ గ్రామస్తులు కూడా భారీ ఎత్తున అయితే మాత్రం తరలివచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎటువైపు చూసినా సరే ఈ కళ్యాణ్ పడాల సంబంధించినటువంటి బంధుమిత్రులే కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇంటి వద్ద అయితే ప్రస్తుతం మనం ఇంటి వద్ద చూడొచ్చు. ఇప్పుడే మనం ఒక హాఫ్ అన్ అవర్ కిందట అయితే మాత్రం ఈ పూలు అయితే చూసాం. చాలా చక్కగా పువ్వులే కనిపిస్తున్న పూలు పూర్తిగా ఏ విధంగా నలిగిపోయాయో మనమైతే చూడొచ్చు. ఎందుకంటే అంత క్రౌడ్ ఒక్కసారిగా పూర్తిగా తోచుకొని లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, పూర్తిగా ఆ ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పూర్తిగా లెక్క చేయకుండా బయటికి తోసిన పరిస్థితి, అంతా భారీగా అయితే మాత్రం జనాలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. మనోజు ప్రస్తుతం ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే స్టేజ్ వద్ద కూడా లేదు. ఇప్పుడు ఒకవైపు ప్రజల్ని, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది స్నేహితుల్ని, అలాగే ముఖ్యంగా బిగ్ బాస్ సంబంధించిన ఆ షోలు ఎటువంటివి జరిగాయి, ఏం జరిగాయి అని మరిన్ని వివరాలు కూడా అక్కడ ఆ స్టేజ్ పైన మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడికి కూడా వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనోజ్. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఐ గెట్ బ్యాక్ టు అగైన్ మీ దగ్గర మళ్ళీ వస్తాను. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తున్నారు, కొంత ఎటువంటి హడావిడి వాతావరణం నెలకొందనేది. సో కళ్యాణ్ ఇంటి దగ్గర నుంచి సుందరపేట ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఒక హడావిడి వాతావరణం నెలకొని చూడండి. చిన్న పెద్ద అంతా చిందులేస్తున్నారు చాలా మంది. అక్కడ మా మనవడు, మా తమ్ముడు, మా మామయ్య, లేకపోతే ఇంకా రకరకాల పేర్లతో వీళ్ళంతా ఇప్పుడు మేము పండుగ జరుపుకుంటున్నాం, మా ఊరంతా ఒకసారిగా పండుగ వాతావరణం నెలకొందన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ అనేది మీరు లైవ్ విజువల్స్తో చూస్తున్నారు. సో మరి కాసేపట్లో 5 minutes అని చెప్పాను కదా, ప్రజెంట్ ఆయన స్టేజ్ దగ్గరికి వెళ్తున్నాడు. సో స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గ్రామాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. ఆ తర్వాత డెఫినెట్గా ఆర్టీవీతో లైవ్లో అందుబాటులో ఉంటారు. సో చాలామంది ఇక్కడ కామెంట్ చేశారు. సో కిరణ్ కుమార్ అంట, ఆర్టీవీ సార్ మీరు వాటర్ తాగండి అంటున్నారు, థ్యాంక్ యూ. సో మీరు మా బాధ కూడా అర్థం చేసుకుంటున్నారు. అయితే అట్ ది సేమ్ టైం కళ్యాణ్ ప్రియాటి అడగండి, శ్రీజ, ప్రియా, తనుజ, ఈ ముగ్గురులో ఎవరు ఎటువంటి ప్రియారిటీ 1, 2, 3. సో మౌల్యాశ్రీ అంట కామెంట్ చేశారు. తర్వాత ఆర్మీ వెళ్తాడా లేకపోతే ఇక్కడే ఉంటాడని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఆ కామెంట్స్కి డెఫినెట్గా నేను ఆయన దగ్గర నుంచి క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తా, ఆయన దగ్గర నుంచి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తా. సో శ్రీజ అండ్ గీతూ రాయల్ 5 వల్ల గెలిచావు అనిందిగా. సో శ్రీజ గీతూ రాయల్ 5 వల్ల గెలిచావని చెప్పింది కదా, దాని గురించి అడగండి అని అంటున్నారు. సో కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ బ్రదర్ అనే కామెంట్
గూడెప్పు సుందరి అంట ఒక కామెంట్ చేశారు. శృతి మున్ని తనుజ అండ్ కళ్యాణ్ బాండ్ ఫ్రెండ్షిప్ సూపర్ అనే కామెంట్. సో తనుజాని బయటికి వచ్చాక అవాయిడ్ చేస్తున్నాడు, హౌస్లో ఉన్నప్పుడు ఒకలా బయటికి వచ్చాక ఒకలా తనుజ గురించి రెస్పాండ్ అవుతున్నాడు, అడగండి కళ్యాణ్ని. ఎస్, డెఫినెట్గా మెగా మేఘ్నా. సో మీ కామెంట్కి సంబంధించి డెఫినెట్గా ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తా కళ్యాణ్ నుంచి. అండ్ శృతి మున్ని కళ్యాణ్కి ఒకటే చెప్పండి, కళ్యాణ్ థ్యాంక్ యూ చెప్పాల్సింది థ్యాంక్ యూ ఓట్స్ వేసిన ఫ్యాన్స్కి అండ్ తనుజాకి మాత్రమే. సో కళ్యాణ్ ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలని అనుకుంటే కేవలం ఓట్స్ వేసిన ఫ్యాన్స్కి అండ్ తనుజాకి మాత్రమే అనేటువంటి కామెంట్ ఒకరు చేశారు, శృతి మున్ని. సో బ్యాడ్గా ట్రోల్ చేయకండి ఎవరిని అనేది శ్రావణి మున్యం కామెంట్. ఇక గెలిచాడుగా తనుజా అని మర్చిపోయారా ఆ మాట అడగండి. సో రయాన్ మణిహర్ష హర్షి బ్లాగ్స్ అంట. సో గెలిచారుగా ఇక తనుజాని మర్చిపోయారా అడగండి అంటున్నా. డెఫినెట్గా ఆ క్వశ్చన్ అడుగుతాను. 23 years అబ్బాయి ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాడంటే చాలా గ్రేట్, మినీ పవన్ కళ్యాణ్ ఒక కామెంట్. సో బ్రో మంచి క్వశ్చన్స్ అడగండి, నెగిటివ్ క్వశ్చన్స్ అడగండి. సో దాంట్లో నెగిటివా పాజిటివా అనేది తీసుకునే ప్రకారంగా ఉంటుంది, బట్ క్వశ్చన్స్ అనేది ఒకటే, దాని నెగిటివ్ పాజిటివ్ ఏముండదు. సో మీరు అడిగే క్వశ్చన్స్ని అడుగుతానని చెప్పాను. చాలా వరకు ఈ క్వశ్చన్స్ని డెఫినెట్గా నేను కళ్యాణ్ అడిగే ప్రయత్నం చేస్తా. సో మా ప్రతినిధి రాజేష్ కూడా ఉన్నారు, సో రాజేష్ కూడా అడుగుతారు. మీరు అడిగిన క్వశ్చన్స్ని నేను మా రిపోర్టర్ చేత కళ్యాణ్ అడిగించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి అక్కడ ఎటువంటి సందడి ఉంది, ఎటువంటి డీజే మోతలు బ్యాండ్ చప్పుళ్ళు ఉన్నాయి, ఒకసారి వీడియో చూపిస్తా. ఇప్పటికే స్వగ్రామం అయితే చేరుకున్నాడు, చూసాం కదా. భారీ ఎత్తున ఈ ప్రాంతానికి అయితే జనాలు అయితే చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. అభిమానులు అలాగే బంధువులు చుట్టాలు గ్రామస్తులు అంతా కూడా భారీ ఎత్తున వస్తున్న పరిస్థితి కనిపిస్తామని చూడండి. అంతా కూడా చూస్తున్న భారీ ఎత్తున ఆర్మీ వాళ్ళు కూడా వచ్చారు. ఇదే క్రమంలో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆర్మీ అని చెప్తున్నారు, ఎందుకంటే అతను కూడా సోల్జర్ కాబట్టి ఆ సోల్జర్ టీం అంతా కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చూడండి ఎలా చెప్పాలి, ఏంటి దీన్ని ఏ విధంగా చూడాలి, ఒక విజయాన్ని ఏ విధంగా దీన్ని చూడగలగాలి. చాలా సంతోషకరమైన విషయం సార్. ఈయన చాలా చక్కగా ఆడి, అంటే ఒక ఆర్మీ పర్సన్ కి ఉన్న డిసిప్లిన్ చక్కగా నిరూపించాడు. అంతకన్నా ఇంకేం కావాలి సార్. మాకు కూడా మా సోల్జర్ విన్ అయ్యాడు కనుక మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఆనందపురం వెల్లంకి నుంచి సార్. ఆనందపురం వెల్లంకి నుంచి మేము నాతో పాటు కొంతమంది ఆర్మీ వాళ్ళు వచ్చారు సపోర్ట్ గా. అంటే ఇదంతా ఎలా చూడాలి, చూస్తూ ఉంటే స్వగ్రామంకి వచ్చేసరికి చూస్తే భారీ ఎత్తున జనాలు అయితే మోహరించారు సార్. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి విలువైనది ఏంటంటే డబ్బు కన్నా ముఖ్యం మనస్తత్వం, ఒక మనస్తత్వం, చక్కటి మనస్తత్వం ఉందని చూపించాడు పవన్ కళ్యాణ్. ప్లస్ ఆర్మీ వ్యక్తిగా ఆయనకున్న డిసిప్లిన్ ని ఎంత చక్కగా అందులోనూ మనకి చిత్రీకరించారంటే మన ఇప్పుడున్న జనరేషన్ నేర్చుకోవడానికి, అటువంటి పిల్లల్ని చూసి నేర్చుకోవడానికి చాలా మంచి అవకాశం సార్. తప్పక మేము కూడా పిల్లలకి కోరుకునేది, యూత్ కోరుకునేది ఏంటంటే అటువంటి చక్కటి వ్యక్తి ద్వారా. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము విజయనగరం నుంచి వచ్చామండి. మన పడాల కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసాం. మా జలగా జాతి మొత్తం ఆయన వెన్నంటే ఉండి సపోర్ట్ చేసి ఓటింగ్ చేసి ఆయన వెనక నిలబడ్డాం. మా పివిఆర్ గారు తెలంగాణ సంఘ ఉత్తరాంధ్ర అధ్యక్షులు పివిఆర్ గారు పిలుపు మేరకు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి, పడాల కళ్యాణ్ గారికి ఓటేసి మేము ఈ విజయాన్ని సాధించారు. ఆయన ఈ విజయంలో మేము అందరం పాలు పంచుకోవడానికి ఈ రోజు విజయనగరం నుంచి సుమారు ఒక 30 కార్లతో వచ్చి ఆయనకి మేము మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందుకోసం మేము అందరం తిరిగి వచ్చాం. విజయనగరం నుంచి వచ్చామండి. కళ్యాణ్ గెలిచాడు కాబట్టి అందరం మేము ఒక 10 కార్లతో వచ్చాము. కళ్యాణ్ ఫోర్స్ లో ఉన్నాడు కాబట్టి సిఐఎఫ్ మేము చాలా సంతోషించాము. విజయనగరం నుంచి వచ్చామండి. కళ్యాణ్ గెలిచాడు కాబట్టి అందరం మేము ఒక 10 కార్లతో వచ్చాము. కళ్యాణ్ ఫోర్స్ లో ఉన్నాడు కాబట్టి సిఐఎఫ్ మేము చాలా సంతోషించాము. దాని గురించి ఇది రావడం మన విజయనగరం